బాధితులు మాకు ఇప్పటి నుంచి లేటెస్ట్గా వచ్చింది, రమావత్ లక్ష్మ సీత ఎన్ని కోట్లు ఇచ్చిందంటే దగ్గర దగ్గర 44 కోట్ల రూపాయలు, 4.5 కోట్ల రూపాయలు, 90 లక్షలు. వీళ్ళంతా ఏజెంట్లు. దాని తర్వాత 90,000, దాని తర్వాత 1 crore, 60,000, 60 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు. అంటే దగ్గర దగ్గర ఇవన్నీ ఇంకా నేను చదువుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉన్నది. ఇవాళ ఇంతకుముందు తొలి వెలుగు అన్న ఒకసారి ఉన్నప్పుడు మాట్లాడిండు. స్వయంగా బాధితుడు తను కాల్ చేస్తూ మమ్మల్ని కాపాడండి అనుకుంటున్నాడు. ఇవాళ మేము చెప్పేది నిజాలు బయటికి రావాలి. బెంగళూరులో ఎన్ని ఆస్తులు ఉన్నాయి అవన్నీ బయటికి తీయాలి. ముంబైలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి బయటికి తీయాలి. ఇక ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఎవరైతే మెయిన్ కల్ప్రిట్ బాలాజీ, అతని తోడున్న మధు అరెస్ట్ అయినప్పుడు గత కొద్ది నెలల క్రితం నల్గొండ ఎస్పీ గారు అరెస్ట్ చేసినప్పుడు మీ అందరికీ మీరు ఈ వీడియో విజువల్స్ మంచిగా చూపండి. ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి ఎవరు, ఇతను ఎందుకు వాళ్ళను విడిపించడానికి ఢిల్లీ నుంచి నల్గొండకు రావడం జరిగింది. ఇక్కడున్న మధు గురించి మీకు అందరికి తెలిసిన విషయమే. ఆమీర్ పటేల్కు మధుకున్న సంబంధం ఏంది, ఆమీర్ పటేల్కి ఇక మధ్యలో ఉన్న శివ చౌహాన్ ఇతను ఎందుకున్నాడు, శివ చౌహాన్ ఎందుకున్నాడు. దాని తర్వాత అభిషేక్ అనే వ్యక్తి, మీరు ఇప్పటిదాకా తను కూడా అభిషేక్ అనే వ్యక్తి ఎందుకున్నాడు. దాని తర్వాత భరత్ చౌహాన్ ఎవరు, మధు వాళ్ళ బావ. ఈ ఒక్క ఫోటో చాలండి, మిగతాది ఏదొద్దు. ఈ ఒక్క ఫోటో పైన ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము రాత్రి పగలనకుండా చాలా మంది దగ్గర నుంచి ఎందుకు ఏందన్నా కానీ నిజాలు బయటికి రావాలి, న్యాయం బతకాలి. పేద బిడ్డలు ఇవాళ చనిపోతున్నారు. పేద బిడ్డలు చనిపోతున్నారు. దీనికి ఆన్సర్ కావాలి మాకు. దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఇవాళ దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? నాకు సంబంధం లేదన్నారు కదా మంగ్లీ గారు, నన్ను మభ్యపెట్టిండ్రు కదా నీతి నిజాయితీ ధర్మం ఉన్నతో. ఇదిగో 28 కొండపల్లిలో, నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో 28 కోట్లు వసూలు చేసిన ఒక వ్యక్తి నిన్ననే ఎట్లా పట్టణంలో చనిపోయాడు. చూపండి ఇప్పుడు 28 కోట్లు పేద బిడ్డలను. రైట్, హెడ్లైన్ మీకు కూడా చదివి వినిపిస్తాను. 28 కోట్లు వసూలు చేసిన వ్యక్తి మృతి, దిక్కుతోచని స్థితిలో బాధితులు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి పట్టణంలో ఓ భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపించి 28 కోట్ల మేర అప్పులు వసూలు చేసిన వ్యక్తి ఆకస్మికంగా మరణించడంతో బాధితులు రోడ్లో పడ్డారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో ఇస్తరాకుల వ్యాపారం చేసుకునే చిన్న కంపెనీ నిర్వహిస్తున్న వరికుప్పుల శేఖర్ అనే వ్యక్తి. ఇది ఒకరిద్దరు చేస్తున్నాయి కాదు, ఇది అనేక వర్గాలుగా. అంటే బాలాజీది ఒక వర్గం, మధుది ఒక వర్గం, వీళ్ళంతా ఏజెంట్ సిస్టమ్. దాని తర్వాత భీమా నాయక్ అనే ఒక వర్గం. ఇంతకు ముందు నేను చెప్పినట్టు వీళ్ళందరూ విభాగాలుగా విడిపోయి ఇవాళ వసూలు చేస్తున్నారు. ఈ మీడియా ద్వారా నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. అశోక్ రాథోడ్, ఒక గిరిజన సంఘాలు మిత్రులు కత్తి సైదుల మాదిగ గారు కావచ్చు, లేకపోతే వినోద్ గారు కావచ్చు, నీతి న్యాయం బతకాలి అన్నలారా అక్కలారా చేతులెత్తి దండం పెడుతున్నా. అధిక శాతం వడ్డీ పేరుతోని వాడు మిమ్మల్ని గుంజుకొని తర్వాత వాడు మీకు డబ్బులు ఇవ్వట్లేదు. కొన్ని వందల మంది ఇవాళ అడుగుతున్నారు, ఇవాళ వందల మంది మోసపోతున్నారు. ముఖ్యంగా వీళ్ళు డబ్బులు వసూలు చేసిన దాంట్లో బైనాన్స్ అనే కంపెనీ. ఈ బైనాన్స్ కంపెనీ అనేది ఒకసారి దీనిలో చూడండి, ఇది ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతుంది, దీంట్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నవి. ఇవి మేం చేయాల్సినవి కావు.
ఇవి నేను మీకు చెప్తున్నాను, కష్టపడి బాధితులు మా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటా, దీంట్లో సర్పంచులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు, చెప్తే ఎక్కడ ఇజ్జత్ పోతుందని చాలా మంది రావడం లేదు. బయటికి రండి. మేము కొట్లాడేది బలిసినోని తరపు నుంచి మేము కొట్లాడతలేం, మేము బలిసినోని తరపు నుంచి కొట్లాడతలేం. అమాయక మాయ మాటలతో చెప్పి పేద బిడ్డల రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన ఆ డబ్బుల గురించి కొట్లాడుతున్నాం.